మనం చపాతీలు చేసుకునే గోధుమ పిండితోటి కమ్మని హల్వా చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎట్లా చేసుకోవాలంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఫస్ట్ నెయ్యి లేకుండా మంచిగా ఒక 15-20 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా ఎంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు చక్కెర పడుతుంది. ఒక కప్పు చక్కెరలా 2 కప్పుల నీళ్ళు పోసి మంచిగా కలుపుకుంటా మంచిగా మసలబెట్టాలి. చక్కెర అంతా నీళ్ళగా కరిగిపోవాలన్నమాట. ఇట్లా మంచిగా కరిగిపోయినాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో గిన్నె పొయ్యి మీద పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే నెయ్యిలా మనం వేయించి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది కూడా అందులో వేసి మంచిగా కలుపుకుంటా దగ్గరికి అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది నెయ్యిలో మంచిగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా పిండి అనేది దగ్గరకు కావాలి. ఇట్లా దగ్గరికి అయినప్పుడు మనం పక్కన కరగబెట్టుకున్న చక్కెర నీళ్ళు ఉన్నాయి కదా, అది కూడా అందులో పోసుకొని మంచిగా కలుపుకుంటా దగ్గరికి ఉడికించుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చేసేస్తే మన గోధుమ పిండి హల్వా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.